గెస్ట్ లెక్చరర్ పాలసీ టు ప్రాక్టీస్ కార్యక్రమం ఈ యొక్క ప్రొఫెసర్ ప్రేమానంద్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. Sir said, I am also the student of his department. It's very good certificates. So you must have many of you who have stayed in rural area. My name is Professor P.T. Premanandam, Head of Department of Political Science and Public Administration. ఈ రోజున ఆంధ్ర యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ డిపార్ట్మెంట్లో గెస్ట్ లెక్చర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గెస్ట్ లెక్చర్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మన ఐఏఎస్ ఆఫీసర్ గారు అయినటువంటి దొడ్డా వెంకట స్వామి గారు, మెరైన్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ డైరెక్టర్ వారు డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. డిపార్ట్మెంట్కి పిలిచిన వెంటనే వచ్చారు. ప్రభుత్వ విధానాలు వాటిని ఎలా రూపొందిస్తారు, ప్రభుత్వ విధానాలని ఎలా రూపొందించినటువంటి విధానాలను ఎలా ఇంప్లిమెంట్ చేయాలా, ఎలా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకు అందుతుంది, ప్రజల యొక్క అవసరాలు తీరతాయి, ఎలాంటి విధానాలు రూపొందించాలి అనే కాన్సెప్ట్తో ఈ గెస్ట్ లెక్చర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గెస్ట్ లెక్చర్లో విద్యార్థులకి ప్రభుత్వ పాలసీస్ మీద, పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ విద్యార్థులకి పాలసీస్ ఎలా రూపొందించవచ్చో తయారు చేయటం, తెలుసుకోవటం, అలానే ఒక సమస్య వస్తే ఆ సమస్యను ఎలా సాల్వ్ చేయాలా, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా పెంచుకోవాలా అనే కాన్సెప్ట్తో వారు ఈ రోజున గెస్ట్ లెక్చర్ ఇవ్వడం జరుగుతుంది. వారు ఈ విద్యార్థులకి ఒక ఐఏఎస్ అవ్వాలన్నా, ఐపీఎస్ అవ్వాలన్నా, దాంతోపాటు నా యొక్క అనుభవాన్ని క్రోడీకరించి విద్యార్థులకు తెలియచేయటం జరుగుతుంది. దాంతోపాటు ఈ రాష్ట్ర ప్రజల విద్యార్థులకు కావాల్సింది ఏంటంటే మోటివేషన్ అనేది చాలా అవసరం. మోటివేషన్, ఒక వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడంటే విద్యార్థులు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని కోరుకోవడం జరుగుతుంది, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని కోరుకోవడం జరుగుతుంది, అలానే ఒక ప్రొఫెసర్ అవ్వాలని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థుల్ని మోటివేషన్ చేసి అసలు కోచింగ్ విధానం ఎలా ఉంటుందో, ఒక విద్యార్థి ఏ రకంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయాలా, అలానే ఒక విద్యార్థి ఎలా మెయిన్ ఎగ్జామ్ రాయాలా, అలానే ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలా అనే కాన్సెప్ట్ కూడా ఈ దీనిలో చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు విధానాలు అనేవి ఒక డిసిషన్ మేకింగ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఒక మనిషి యొక్క ఆలోచన విధానం, ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని మనం ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఈజీగా సాల్వ్ చేయగలుగుతాడు. అంటే విద్యార్థి ఒక ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవచ్చు, ప్రజల యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు దగ్గరగా చూసేది ఒక కలెక్టర్ కావచ్చు, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉన్న వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి యొక్క ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని ప్రజలకు అవసరాలను తీర్చడానికి ముందుకు రావడానికి ఒక ఐఏఎస్ ఆఫీసరు డిసిషన్ మేకింగ్ ఎలా తీసుకుంటే ఆ సమస్యను సాల్వ్ చేయగలుగుతారు, పొలిటీషియన్స్ ఎలా సమస్యను సాల్వ్ చేయగలుగుతారు అనే దాని మీద ఈరోజు ఒక లెక్చర్ని ఏర్పాటు చేశాను. ఆ లెక్చర్లో చాలా చక్కగా విద్యార్థులకి ఉపయోగపడుతుంది, విద్యార్థుల లీడర్షిప్ పెరుగుతుంది, దాంతోపాటు మోటివేషన్ పెరుగుతుంది, దాంతోపాటు విద్యార్థుల సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మార్పు తీసుకొచ్చి సమాజంలో అభివృద్ధి కోసం విద్యార్థులందరూ కృషి చేయడం జరుగుతుంది. వీళ్ళు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే వీళ్ళు ఎలా లీడర్షిప్ చేయాలా, ఎలా అభివృద్ధి చేయడానికి ముందుకెళ్ళాలా, వీరికి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా, ప్రజల యొక్క అవసరాలన్నీ కూడా ఎలా చేయవచ్చు అనే దాని మీద ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం. దీంతో ఒక రిలేషన్షిప్ని, ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య రిలేషన్షిప్ని, ప్రజలకు అవసరాలను తీర్చేదే ఒక కలెక్టర్. ఆ కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రజలకు అవసరాలను తీరుస్తాడు. ప్రజలకు అవసరాలను తీర్చే వ్యక్తుల యొక్క లీడర్షిప్లో ప్రజలు ఎలాంటి అవసరాలు ఉన్నాయి వాటిని డైరెక్ట్గా ప్రజలతో తెలుసుకునే విధానాలని, అలానే ప్రభుత్వాలు రూపొందిస్తున్నటువంటి పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయటం ఎలా, దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఇంప్లిమెంట్ చేసి అందరికీ అభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా లీడర్షిప్ క్వాలిటీస్లో కలెక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఉంటుంది. అలానే ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో కొన్ని సలహాలు ఇవ్వటంలో కూడా ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకి సలహాలు ఇవ్వటంలో,
అడ్వైజ్ ఇవ్వడంలో ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది. కాబట్టి లీడర్షిప్ అనేది చాలా అవసరం. అలాంటి డిసిషన్ మేకింగ్ అనేది చాలా అవసరం. ప్రభుత్వ విధానాలు అనేవి రూపొందించడం చాలా అవసరం. సంక్షేమం అనేది ఒక పక్క, అభివృద్ధి అనేది ఒక పక్క రాజకీయ నాయకులు నేర్చుకోవాలా. అలానే మా విద్యార్థులకు ఉన్నటువంటి అవసరాలు ఏంటంటే పొలిటికల్ సైన్స్, పబ్లిక్ స్టూడెంట్స్ అందరికి కూడా ఈ లీడర్షిప్ క్వాలిటీస్ని మేము డెవలప్ చేస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్గా తీసుకొస్తున్నాం. అలానే లీడర్షిప్ లో డేరింగ్ అండ్ డాషింగ్ గా వాళ్ళ విధానాలను రూపొందించడంలో కావచ్చు, అమలు చేయడంలో కావచ్చు, విద్యార్థులు సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో కావచ్చు, ముందుకు వెళ్ళడానికి ఈ గెస్ట్ లెక్చర్ ఏర్పాటు చేశాను. ఈ గెస్ట్ లెక్చర్ అంతా కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి మోటివేషన్ చేసి పిల్లలందరినీ కూడా సమాజాన్ని ఉన్నతమైన స్థానాలు తీసుకొచ్చి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సమస్యలు ఉంటే ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి నేర్చుకుంటారని చెప్పేసి గెస్ట్ లెక్చర్ ఏర్పాటు చేశాను. కాబట్టి వచ్చినటువంటి దొడ్డ వెంకటస్వామి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతటా ముగిస్తుంది. ఎజెండాలో ఏముండాలి అనేది ద స్పీకర్ అండ్ ద చైర్మన్ ఆ రోజుకు సంబంధించి ఏం జరగాలనేది లెజిస్లేటివ్ సెక్రటేరియట్ అంటే కలెక్ట్ చేస్తాం. మనకి అవైలబుల్ థింగ్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ వాడు సబ్జెక్ట్ కన్వీనియన్స్ యూజువల్లీ ఫస్ట్ డే అంటూ ఫిక్స్డ్ ఎజెండా ఉంటుంది. ఫస్ట్ అవర్